హాయ్ అండి. నేను మీ గోదర పిల్లని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంట్లో ఏమీ లేనప్పుడు కాయగూరలు ఏం వండాలో అర్థం కాదు కదా! అలాంటప్పుడు ఒక 2, 3 కోడిగుడ్లు ఉంటే చాలండి. ఫ్రైడ్ రైస్ ఇలా సింపుల్‌గా చేసుకోవచ్చు. నేనైతే ఈ స్టైల్‌లో సింపుల్‌గా చేశాను. మీకు నచ్చితే గనక ట్రై చేయండి. వంట రాలేనోళ్ళు కూడా ఈ విధంగా అయితే ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. ఏమీ లేదండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఆయిల్ వేసుకొని మగ్గించేసుకోవాలి. ఆ తర్వాత మనం గుడ్లు ఉంటాయి కదండీ! అవి పగలు కొట్టేసుకొని కొంచెము ఉప్పు, కారము, పసుపు, ధనియాల పౌడరు, కొంచెం చికెన్ మసాలా వేసుకొని దాన్ని కొంచెం డీప్ ఫ్రై కింద చేసేసుకోవాలన్నమాట వాసన పోయే వరకు. ఆ తర్వాత ముందుగా మనము వార్చి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా! ఆ అన్నం ఇందులోకి తిరగొట్టేసుకొని కలిపేసుకోవాలి. లాస్ట్‌లో ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో అయితే ఒకసారి చూసుకోండి. సరిపోకపోతే గనక వేసుకోండి. ఇంక ఇందులో ఎలాంటి ఏమీ కూడా వేయాల్సిన అవసరం లేదండి. సింపుల్‌గా ఇలా చేసేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి హెల్తీ. ఇందులో ఏం కలపట్లేదు కాబట్టి టేస్ట్ కూడా అలానే బావుంటుంది. ఒక్కసారి అయితే గనక ఇలా సింపుల్‌గా నా స్టైల్‌లో ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. మీకు చాలా నచ్చుతుంది కూడా. దానికైతే కాంబినేషన్ నేను ఎప్పుడు కచంబరియే పెట్టుకుంటాను. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. లేకపోతే అలా ఉత్తిగానే సర్వ్ చేసుకొని తినేయొచ్చనమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే గనక చిన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి.